తిరుపతిలో ఓ మందుబాబు రాత్రి 1 గంట ప్రాంతంలో పక్కన ట్రాన్స్జెండర్ను పెట్టుకొని చెక్కలు కొడుతున్నటువంటి తరుణంలో లీలామహల్ సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ఇది డ్రైనేజీ కాలువ. ఇదైతే ఈ గేటు పక్కన ఒక ఆటో పార్కింగ్ చేసి ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి పడుకొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మనం చూస్తున్నటువంటి డ్రైనేజ్ కాలువకు నేరుగా ఈ కారు వచ్చి ఆటోని ఢీకొనడం, ఆ ఆటో వచ్చి ఎగిరి మనం చూస్తున్నటువంటి డ్రైనేజ్ కాలువలో పడింది. తర్వాత ఈ కారు వెళ్ళి డ్రైనేజ్ కాలువలో పడినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వెంటనే కూడా చూసి వెంటనే అక్కడికి వచ్చి కారులో ఉన్నటువంటి వారిని కావచ్చు, ఆటోలో ఉన్నటువంటి వారిని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత ఆ కారు ఇక్కడే తిరుగులాడుతున్నట్టు ఉండి ఒకసారిగా పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారులో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ ఎవరు, ఎందుకు ఈ రకంగా అతను ఎంత పోలీసును చూసి ఎంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్నటువంటి అనుమానాలు కూడా పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. చూస్తున్న వాహనం కూడా చాలా కొత్తగా అయినటువంటి కారు ఇది. అయితే ఈ ఎవరైతే ఆ మద్యం సేవించినటువంటి ఆ వ్యక్తికి ఆ ట్రాన్స్జెండర్తో వివాహం కూడా చేసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే అది ఖచ్చితమైనటువంటి సమాచారం కాదు, అది పూర్తిగా కూడా పోలీసులు నిర్ధారించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మనం చూడొచ్చు కారు వాహనం కూడా ఏ మేరకు డ్యామేజ్ అయిందో, ఎంత వేగంతో అతను గుద్దాడో కారును చూస్తే కూడా అర్థమవుతుంది. అంతటి వేగంతో ఆ వ్యక్తి మధ్యలో ఈ యొక్క ప్రమాదాన్ని గురి చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కానీ నిత్యం కూడా ఈ ప్రాంతంలో లీలామహల్ పరిసర ప్రాంతంలో అధిక సంఖ్యలో కూడా ప్రజలు రద్దీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మిడ్ నైట్ కావడంతో కూడా ఆ సమయంలో ఎవరు ప్రజలు కూడా పెద్దగా లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పేదని చెప్పాలి. ఇటీవల పోలీసులు లీలామహల్ సెంటర్లో నిత్యం కూడా ఏదో ఒక ఇష్యూస్ నడుస్తున్నాయి. కొంత ఆకతాయిల చేష్టలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఇక్కడ బందోబస్తు పరంగా కూడా ఇక్కడ తనిఖీల పరంగా కూడా బాగా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే రాత్రి పోలీసులను చూసి మందుబాబు చేసినటువంటి ఈ వీరంగం మాత్రం ఒక పెను సంచలనాన్ని రేపిందని చెప్పాలి. రాత్రి ఈ ప్రాంతంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరు అసలు కారు ఏంటి, ఆటోను గుద్దడం ఏంటి, సినిమా తరహాలో ఆ ఆటో 10 అడుగుల మేరకు ఎగిరి ఆ యొక్క డ్రైనేజ్ కాలంలో పడడం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చూసి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి రాత్రి నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.